హాయ్ అండి, వెల్కమ్ టు నయనానందం. ఈరోజు మన వీడియోలో పన్నీర్ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. పన్నీర్ కర్రీ అనగానే మాకు బాగా తెలుసులే అనుకొని స్కిప్ చేయొద్దు. కాజు పన్నీర్, కడాయి పన్నీర్ ఇలాంటివి వింటుంటాం, కానీ బాదంతో చేసే పన్నీర్ గురించి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. కాజుతోనే కాదండోయ్, బాదంతో కూడా రుచిగా పన్నీర్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. 15 నుంచి 20 బాదం పప్పుల్ని తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో 1 అవర్ లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని 2 పెద్ద తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 3 ఎండుమిర్చి, 3 పెద్ద టమోటాలు, సాల్ట్, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమోటా ముక్కలు మెత్తబడ్డాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బాదాంని మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మనం ముందుగా మగ్గించుకున్న ఆనియన్, టమోటాని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్, టమోటా పేస్ట్ని వేసి మిశ్రమం దగ్గర పడేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్, టమోటా పేస్ట్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, రుచికి సరిపడా సాల్టు, ధనియాల పొడి, కారం వేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా, పన్నీర్ ముక్కలు, ముందుగా మనం రెడీ చేసుకున్న బాదం పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే గ్రేవీ కోసం 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలకి ఈ మసాలా పేస్ట్ మొత్తం పట్టేంత వరకు 5 to 10 minutes వరకు కుక్ చేసుకోవాలి. 10 to 5 minutes తర్వాత చూడండి, ఇలా గ్రేవీ మంచి క్రీమీ అండ్ స్మూత్ స్ట్రక్చర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం కసూరి మెంతిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన బాదం పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా పాల మీద మీగడ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. దీనిని రోటీ, చపాతీ, రైస్తో సర్వ్ చేసుకుంటే ఆహా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం వాచ్ నయనానందం.